హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్ నాటి యోగి. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉగ్గాని చేయడం చాలా ఈజీ అండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లా పెట్టొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా పెట్టొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై కళాయి పెట్టి, కళాయి హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేయాలి. దీనికోసం మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో 2 బౌల్స్ బొరుగులు వేసుకొని వాటిని 2 మినిట్స్ వాటర్లో నానబెట్టాలి. తర్వాత వాటర్ అంతా పిండేసి వేరే బౌల్లో వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేయాలి. పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వీటిని బాగా కలిపి దీనిలో ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన 2 బాగా పండిన టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు తొందరగా మగ్గటానికి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలిపేసి టమాటా ముక్కలు బాగా మెత్తపడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి. వీటిని బాగా మిక్స్ చేసి దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడిని వేయాలి. 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. దీనివల్లే ఈ ఉగ్గాని అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని బాగా మిక్స్ చేసి అందులో ముందుగా మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్న బొరుగుల్ని వేయాలి. ఇవంతా బొరుగులకి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. దీనిలో అరచక్క నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాటి యోగి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.